ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. ఈ చుక్కకూరలో ఉండే పులుపు రుచితో ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును కొద్దిగా వేగనివ్వాలి. పోపు కొద్దిగా వేగిన తర్వాత 3 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసి వేసుకోవాలి. మీరు తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలని, ఎండుమిరపకాయలని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి. పోపు ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపును ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు 2 కట్టల చుక్కకూరని తీసుకుని ముందుగానే శుభ్రం చేసుకుని 2-3 సార్లు కడిగి ఇక్కడ చూపిస్తున్నట్లుగా తరిగి పెట్టుకున్నాను. మనం పోపు వేయించుకున్న కడాయిలోనే ఈ చుక్కకూరని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చుక్కకూరలో 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ చుక్కకూరని, టమాటాలని బాగా మగ్గనివ్వాలి. బాగా మెత్తబడేంత వరకు ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి. చుక్కకూర, టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పోపు వేయించుకున్నాం కదా, ఆ పోపును ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చుక్కకూరని, టమాటాని ఈ మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా పుల్లపుల్లగా ఉండే చుక్కకూర పచ్చడి తయారైంది.